బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క మండిపడ్డారు. ఇంద్రవెల్లి సభ సక్సెస్ను చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహించారు. ప్రియాంక గాంధీ కాలి గోటికి కవిత సరిపోదని ఎద్దేవా చేశారు. ఇంద్రవెల్లి సభ పార్టీ నిధులతో నిర్వహించామని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ల ఎస్టేట్గా భావించి దోచుకుందని ఆరోపించారు. పదే పదే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. జిల్లాలోని ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిగా మరి జరిగినటువంటి భారీ బహిరంగ సభను చూసి సహించలేక వాళ్ళు చేయనటువంటి మరి పనులు ప్రజలకు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని అక్కస్తోటి అధికారం పోయిందనేటువంటి అక్కస్తోటి ఈ తెలంగాణ ప్రాంతం తమ యొక్క ఎస్టేట్గా భావించినటువంటి కేసీఆర్ కుటుంబము ఇష్టానుసారంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజా ప్రభుత్వం పైన అక్కసు వెళ్ళగక్కుతూ ఉన్నారు. దాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. మరి ఫుల్ మెజార్టీతో పూర్తి స్థాయిలో 65 సంఖ్యతోటి అధికారంలోకి వస్తే పదే 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 కూలుస్తాం ఎందుకయ్యా ఇంత అక్కసని మేము అడుగుతా ఉన్నాం. అదే కాకుండా నిన్నటి భారీ బహిరంగ సభను మా పార్టీ కార్యకర్తల ఖర్చులు, పార్టీ ఖర్చులతో, సొంత ఖర్చులతో నిర్వహిస్తే ప్రజాధనాన్ని వాడుకున్నారని కేసీఆర్ కూతురు మాట్లాడుతూ ఉంది. ఆ అలవాటు మీకుంది. ప్రజాధనంతో కుక్కలకు షెడ్లు కట్టించే అటువంటి అలవాటు మీకుంది. మీ సొంత ఆటల కోసం మరి కోట్ల కోట్లు బ్యాట్